యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. బాబా 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 స్వామివారు ఈ దగ్గు దగ్గలేకపోతున్నాను రోయ్. స్వామివారు కడుపులో పేగులు బయటకు వస్తున్నాయి. స్వామివారు ఎవరిల్లు? అరే అమ్మాయి గారు అబ్బాయి గారు. రే వెంకన్న, రే సుబ్బన్న, వెంకయ్య, ఏ రండి రండి రండి. వెంకన్న, సుబ్బయ్య, సుబ్బారావు, రండి రండి. అయ్యో అయ్యో అమ్మగారు అమ్మగారు అబ్బాయి గారు ఏమైంది? అబ్బాయి గారికి ఏమైంది? అబ్బాయి గారికి అమ్మాయి గారికి అమ్మగారు ఏమైంది? అమ్మగారు పాము కాటేసినట్టుంది. అమ్మగారు అమ్మగారు ఇప్పుడే అమ్మగారికి పచ్చబొట్టు పొడిచాను తాత. అయినా అయ్యగారి కంటే పాము కరిచింది. మరి అమ్మగారికి ఏమైంది? భర్త ప్రాణాన్ని కాపాడటానికి విషాన్ని తీసినట్టుంది మహాతల్లి. అయ్యగారు 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 రండి రండి. అయ్యగారు 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 రండయ్యా. అయ్యగారు రండి. ఆగండి ఆగండి, జరగండి జరగండి. ఇద్దరిని అక్కడ పడుకోబెట్టండి. ఒసే దొంగ మొహందానా, నా బిడ్డనే చంపేస్తావే నిన్ను. వైద్యుని పిలవడానికి వెళ్ళారు. కొంపదీసి బతికించేస్తారా? నాగా చెప్పిన దాని ప్రకారం ఈ పాటికే వాళ్ళ ప్రాణాలు పోవాలి. వైద్యుడు వచ్చి కూడా చేసేదే ఉండదు. జస్ట్ చూస్తూ ఉండు.
అమ్మా ఒకసారి ఇలారా. నేను చేశాను. ఇంకా దేవతే చూడాలి. మన జాతి కోసం, మన ఊరి కోసం అయ్యగారు ఎంతో చేశారు. ఈరోజు అయ్యగారి కొడుకు ఇలా జీవోత్సవంలో ఉన్నాడు. అయ్యగారి కోసం మనం ఈరోజు ప్రాణాలిచ్చే పరిస్థితి వచ్చింది. అయ్యగారి ప్రాణం తిరిగి వచ్చేంత వరకు మనం మోకరిల్లుదాం. జై భవాని, జై భవాని, జై భవాని, జై భవాని, జై భవాని. జై భవాని, జై భవాని, జై భవాని, జై భవాని, జై భవాని, జై భవాని. నా అదృష్టాన్ని నేను అస్సలు నమ్మను. వాడు పోయాడని ఆ వైద్యుడు చెప్పేదాకా. జై భవాని, జై భవాని, జై భవాని. మనం ఇక్కడ ఉండడం అవసరమా? అవసరమే, చాలా. వాళ్ళ ప్రాణాలు పోవడం చూస్తానన్నావు కదా, ఇక ముందు చూడు. నేను కూడా వాళ్ళ ప్రాణాలు పోవడం చూడాలి. జై భవాని, జై భవాని, జై భవాని, జై భవాని, జై భవాని. ఈ పూజలు ఎంతవరకు ఫలిస్తాయో మనము చూద్దాం. ఆ
పాము కాటు కంటే ఈ పూజలేమి అంత బలమైనవి కావు. జై భవానీ, జై భవానీ, జై భవానీ. జై భవానీ. వీళ్ళు వాళ్ళ ప్రాణాల కోసం మోకరిల్లు కూర్చున్నారు, కానీ వాళ్ళ ప్రాణాలు పోవాలని మనస్ఫూర్తిగా మనం ఆ అమ్మవారిని కోరుకుందాం. జై భవానీ, జై భవానీ. జై భవానీ, జై భవానీ, జై భవానీ, జై భవానీ. జై భవానీ, జై భవానీ, జై భవానీ మాత, జై భవానీ. జై భవానీ, జై భవానీ, జై భవానీ. జై భవానీ మాత, 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 జై భవానీ. లేచారు అమ్మగారు, అయ్యగారు లేచారు. జై భవానీ. నీ అదృష్టానికి నిజంగానే నువ్వు చెప్పినట్టు దురదృష్టం ఉంది. ఇంకా మనం ఇక్కడే ఉంటే మన ప్రాణాలు పోతాయి. వాళ్ళు చూడకుండా వెళ్ళిపోదాం, పద. బావా, నీకేం కాలేదు కదా? వైదేహి, నాకేం కాలేదు. నీకేమైంది? ఎందుకు నువ్వు ఇక్కడ నాతో పాటు పడున్నావు? ఏమైంది? నిన్ను కాపాడుకోవడానికి నీలో విషాన్ని నోటుతో తీసిపడేసింది బాబు.
అందుకే తను విషప్రభావానికి గురైంది. ఎందుకు వైదేహి ఈ పిచ్చి పని చేశావు? బావా, నిన్ను కాపాడుకోవటానికి వేరే దారి నాకు తోచలేదు బావా. నాకేమీ తోచలేదు బావా. తను అలా విషం తీసి సమయానికి మిమ్మల్ని ఇక్కడికి తెచ్చింది కాబట్టే మీరు ప్రాణాలతో ఉన్నారు బాబు. కానీ తను గర్భవతి. బిడ్డకేమైనా అయితే? అవును, ఇప్పుడు బిడ్డ పరిస్థితి ఎలా ఉంది? మిమ్మల్ని కాపాడుకోవడం గురించి ఆలోచించాం బాబు. బిడ్డ గురించి అమ్మోరు తల్లి ఇద్దరిని బ్రతికించిందంటే బిడ్డ కూడా క్షేమంగా ఉంటుంది. ఒకసారి పరీక్ష చేయి వైద్యుడు. మా ప్రాణాలు కాపాడినందుకు మీకెంతో రుణపడి ఉంటాం. మా బిడ్డకి కూడా ఏం ప్రమాదం లేదని చెప్పండి. ఏమైంది? నా బిడ్డ క్షేమంగానే ఉంది కదా? ఖచ్చితంగా చెప్పలేకపోతున్నానమ్మా. అసలు నాడి దొరకట్లేదు. వైదేహి, వైదేహి చూశాను బాబు, లాభం లేదు. ఆశలు వదులుకోవాల్సిందే. మా బిడ్డే మా ప్రాణం. మేము బతుకున్నదే మా బిడ్డ కోసం. ఆ బిడ్డే ప్రాణాలతో లేనప్పుడు మమ్మల్ని ఎందుకు కాపాడారు? ఎందుకు కాపాడారు? బావా, మన బిడ్డ బావా, మన బిడ్డ. భగవంతుడా, ముగ్గురిది ఒకటే ప్రాణం అనుకున్నాం. మా బిడ్డని తీసుకుపోయి మమ్మల్ని మాత్రం ఎందుకు మిగిల్చావు? నన్ను బలి తీసుకొని నా బిడ్డని కాపాడాల్సింది కదా.
నేనే బలవుతానని మాటిచ్చాను కదా, నా రక్తంతో అభిషేకం చేశాను కదా, మరి ఎందుకు ఇలా చేశావు? నీ దగ్గరికి వస్తే నా బిడ్డ క్షేమంగా ఉంటుందనుకుంటే నీ సమక్షంలోనే దూరం చేసావేంటి తల్లి? ఇప్పుడు మేమెలా బతకాలి?